హాయ్ అండి, మీ విజయ్ కులగాని. డ్రీమ్ మీడియా అనేవాళ్ళు వచ్చారు ఈరోజు నా దగ్గరికి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే ఈ 1 ఇయర్ పాటు ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ వాళ్ళు వెతకటం అప్పట్లో ల్యాండ్ లైన్ తప్పితే లెటర్స్ ఏ అడ్రస్ కానీ లెటర్ రాస్తారు వాళ్ళు. ఎక్కడికైనా ఎతుకుతారు. మీ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడుగా, మీరు ఆడెక్క అసలు మా అమ్మ వాళ్ళకే తెలియదు వాడు. ఓకే ఓకే. ఇంట్లో మా ఫ్యామిలీకి అసలు కంప్లైంట్ ఇవ్వటం కానివ్వండి. కంప్లైంట్ కాదు, సినిమా క్రేజ్ ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? చెన్నై వెళ్ళాడా? చెన్నైలో మనుషులు పంపించారు, వచ్చారు, చూసారు. ఎక్కడ దొరుకుతాను నేను? ఓకే ఓకే. ఏదైనా ఫెమిలియర్ ప్లేస్ అయితే గవ్వుకుని చూపించగానే ఇక్కడ చూసాం అక్కడ చూసామని చెప్తారు. అంత లేదు కదా. 4 చోట్ల తిరిగేవాడిని నేను. పాండీ బజార్ ఎప్పుడు వచ్చేవాడిని? తినడానికి మాత్రం పాండీ బజారు. స్టూడియోలు అన్నీ వడపల్లిలో ఉండే. మీకు ఐడియా ఉందో లేదో? చెన్నై వడపల్లి అంటారు. స్టూడియోలు మొత్తం ఏం స్టూడియో అన్నీ అక్కడ కాసేపు ఉండేవాడిని. కాసేపు ఏమో ఆర్టిస్టులు ఇళ్ళ దగ్గర తిరిగేవాడిని, ఒకసారి కనిపిస్తారేమో చూద్దామని. కాసేపు సినిమా ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి ఆడ చుట్టూ తిరిగేవాడిని. డైరెక్టర్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళని మాట్లాడదాం, ప్రొడ్యూసర్తో మాట్లాడదాం. ఇలాగే ఒకసారి రాఘవేంద్ర గారి దగ్గర కూడా వెళ్ళాను. వెళ్ళంగానే చిట్టి బాబు లాంటి వాళ్ళు చాలామంది కాన్ఫిడెన్స్ ఆఫీసులో వెయిటింగ్ అందరూ ఉంటారుగా. డైరెక్టర్ కానీ కలవడానికి వచ్చి చిట్టిబాబును ఇంకొక అతను కామెడీని ఎవరు ఉన్నారు. చిట్టిబాబు తర్వాత కూడా చెప్పా, షాక్ అయ్యాడు, నువ్వేనాదని. రాజబాబు తమ్ముడు ఉన్నాడు కదా చిట్టిబాబు. అవును, నెక్స్ట్ 2 days లో వస్తున్నారు చిట్టిబాబు గారు. అవునా? తమ్ముడు నువ్వేనాది అన్నాడు. మొన్న మధ్య ఎప్పుడు ఒక 3-4 years బ్యాక్. నేనే అయితే ఆఫీస్కి వెళ్ళాను. లోపల డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఏదో సిట్టింగ్లో ఉన్నారు. ఏ ఊరు ఆయన మీద అంటే మాది గుడివాడ. ఏం చదువుకున్నట్టు ఇలాగ ఎలక్ట్రానిక్స్ చేసి వచ్చాను నేను. అదేంటే మరి ఇలా వచ్చావు, ఎటు కానేజ్లో వచ్చావు నువ్వు అన్నాడు. ఎటు కానేజ్ కాదండి, నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, నేను చేద్దామని వచ్చాను సార్ ఇలాగ అనగానే. ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చే పరిస్థితులు లేరు, సీరియస్ డిస్కషన్లో ఉన్నారు, రేపు రా తమ్ముడు అన్న. లేదు లేదు నేను ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు కలిసి వెళ్తాను. పట్టుకుంటే వదిలేదు లేదు, ఇక చాలా టైం పడుతుంది తమ్ముడు అన్నాడు. లేదు లేదు సార్ నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి కూర్చున్నా. ఏదో ఒక టైంలో రాకపోతాడు ఆ రాఘవేంద్రరావు గారని. ఇలాగైతే ఒక 2 hours ఎప్పుడో బయటకు వచ్చాడు ఆయన. ఎవడు ఆపినా ఆగలేదు, ఇక వెళ్ళిపోయా సార్, డైరెక్ట్గా వెళ్ళిపోయా. నమస్కారం సార్. ఎవరురా నీది అన్నాడు ఆయన. మాది సౌండ్స్ అండి. ఏం చదివా అన్నాడు. ఎలక్ట్రానిక్స్ చదివాను సార్. డిగ్రీ చేసావా? రాఘవేంద్రరావు బిఏ అన్నట్టు చూసా ఎప్పుడైనా అన్నాడు. అవును సార్ డిగ్రీ చేద్దాం అనుకున్నాను, చాలా టైం పడుతుంది, 5 years పడుతుంది. అది ఇంటర్మీడియట్ 2 years, అది ఒక 3 years. నాకు అంత టైం లేదు సార్, నాకు 5 years పడుతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, అందుకని ఇండస్ట్రీకి వచ్చేస్తుంది. అందుకే ఏదో ఒకటి ఎలక్ట్రానిక్ చేశాను కదా సార్, 2 years కోర్స్ అన్న. కాదురా నువ్వు డిగ్రీ చేయి, అప్పటికి నీకు ఏజ్ కొంచెం పెరుగుద్ది. రాఘవేంద్రరావు బిఏ, కృష్ణ బిఏ, అందరికీ ఎవరైనా చూసుకోరు. ఆర్టిస్టులు మ్యాక్సిమం ఆర్టిస్టులకి డైరెక్టర్లకి బిఏ అనేది ఉంటుందిరా, డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి. నువ్వు వెళ్ళిపోరా, ఇంటికి వెళ్ళిపోయి ఒక 3 years తర్వాత కనిపించు, అప్పుడు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, 20 years దాటితే నీకు అని చెప్పి చాలా బాగా మాట్లాడాడు. లేదు సార్ నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, నేను ఇంటికి వెళ్తాను, పంపించరు. ఇదేగా పట్టువదలు విక్రమార్కుడు అంటాడు కదా, మీరు ఏదైనా చెప్పండి నేను వెళ్ళను. మరి ఆయన తోసండి రా బాబు, ఏంటి రీడిలో మాట్లాడతాడు అన్నాడు. లేదులేండి సార్ కుర్రోడు ఉడుకు రక్తం ఏదో ఇంట్రెస్ట్ మీద వచ్చాడు అనగానే రాఘవేంద్రరావు గారు అప్పట్లో 200-300 తీసి నా జేబులో పెట్టి, 500 notes లేవు అప్పుడు, 100 notes తీసి గబా పెట్టి 300 అనుకుంటా. మరి అర్జెంటుగా ట్రైన్కి నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళి డిగ్రీ చేసి బిఏ తగిలించుకుంటారా, నీకు నేను అవకాశం ఇస్తాను అన్నాడు. నిజంగా మళ్ళీ పెళ్లి సందరు రావులకి కలిసినప్పుడు చెప్పా, నేను వచ్చాను ఒకసారి గుర్తుందని. అరే ఎవడొచ్చాడరా పొట్టోడు అనుకున్నది నువ్వే. గుర్తుపెట్టారా మిమ్మల్ని? ఉంటాయిగా ఎదమల్స్ ఉంటాయిగా. అరే నువ్వా అది, ఎరా అప్పటి నుంచి ఉండిపోయా ఇక్కడ, నువ్వు ఉండిపోయి చెల్లెని కూడా తీసుకొస్తావు అన్నాడు. లేదండి అలా జరిగిపోయింది అని చెప్పాను. ఇలా స్ట్రగుల్ అయ్యాను. అప్పట్లో ఎటు కానీ ఏజ్, అసిస్టెంట్ డైరెక్టర్గా పనికిరాను, ఆర్టిస్ట్గాను పనికిరాను. సరే 1 year తర్వాత తెలిసిన వాళ్ళు తగిలారు, వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు. రా అన్నం తిని ఎన్నాళ్ళు అయిందేంటో. వాళ్ళ ఇంటికి వెళ్ళా. సరే దూరపు రిలేషన్, బాగా ఫ్రెండ్షిప్, బాగా చూసుకుంటారు కదా. అన్నం అది పెట్టారు, పొడి అన్నం పెట్టినా నాకు అదేం లెక్కలేదు, నాకు కడుపు నిండితే చాలు. వాళ్ళ పెట్టిన అన్నం తిన్నాను, కూరలు వేసారు, రాత్రి ఉండినే ఏదైనా కానివ్వండి. సరే అక్కడి వరకు నాకు ఇబ్బంది లేదు, నా కడుపు నిండిందా లేదా. అరే అబ్బాయి అక్కడ బట్టలు ఉన్నాయి అన్నీ ఉతికే అన్నారు ఆ లేడీ వచ్చి.
ఇదేంటి ఈవిడ ఎంత మాట అంత గబుక్కున్నాను, ఇప్పుడు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో స్టే చేసి బాబు బాబు అని పిలిచిన ఆవిడ ఈరోజు బట్టలు ఉతకమంటుంది ఏంటి, నాకు అర్థం కాల. సరే పని అమ్మాయి రాలేదేమోలే అనుకుని చెప్పేసి నేను ఉతికేసా సబ్బు పెట్టి. ఇలాగ ఒక 4 రోజులు వాళ్ళ ఇంట్లోనూ అన్ని పనులు చేయించుకోవడం మొదలెట్టారు ఇంట్లో. ఓకే. ల్యాండ్ లైన్ నుంచి మాట్లాడాలి. వీళ్ళు నేను వెళ్ళిపోతానని చెప్పేసి కొంచెం గొడవ, వద్దులేండి నాకు నచ్చట్లేదు నేను వెళ్ళిపోతాను, నాకు పనుల్లో కూర్చుంటే నేను స్టూడియోలో ఎప్పుడు తిరిగేది, డైరెక్టర్ని ఎప్పుడు కలిసేది, ఫుల్ టైం కావాలిగా. ఇప్పుడు స్టూడియో లోపలికి వెళ్తే బయటకు వస్తే మళ్ళీ పంపించడు వాచ్మెన్ సెక్యూరిటీ, లోపలికి వెళ్తే అక్కడే భోజనం, తెలుసుడు ఎవడొకడు ఉండేవాడు, పరిచయాలు ఉంటాయి ఈ 1 yearలో. రారా భోంచేతగా అని చెప్పి తీసుకెళ్ళేవాళ్ళు. ప్రొడక్షన్ ఫుడ్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు, చాలా బాగుంటుంది. అప్పట్లో వెజిటేరియన్ నాన్ వెజ్ రకరకాలు వచ్చాయి కదా, వచ్చేవాడు కాదు. ఇక్కడేం పనుల వల్ల నాకు లేట్ అయిపోయేది. అలా వెళ్ళిపోతానంటే ఉండరా బాబు అని చెప్పేసి మా ఇంటికి ట్రంక్ కాల్ చేసి మాట్లాడారు. ట్రంక్ కాల్ బుకింగ్ అంటారు అప్పట్లో. లెటర్ కూడా ఉన్నారు సార్ అక్కడ ఇంట్లో? ఒక 1 month ఉన్నా. ఈ 1 month అసలు ఇంటికి కాల్ చేయలే వీళ్ళు? లేదు, చేయలే. ఏదో ట్రై చేసుకుంటున్నాడు ఏదో అనుకున్నారు. నేను ఎప్పుడైతే కొంచెం గొడవ మొదలెట్టానో వెళ్ళిపోతాను నేను వేరే చోట ఉంటానులే అని చెప్పాను. నాకు టైం కుదరట్లా. నేను వచ్చింది సినిమాల్లో సెటిల్ అవ్వడానికి. పని చేసుకునే క్యారెక్టర్ నాది కాదు. నేను చిన్నప్పటి నుంచి బాగా బతికినోడిని, బాగా తిన్నోడిని. మహా కోటీశ్వరుడు అని చెప్పను కానీ 10 మందికి భోజనం పెట్టిన వాళ్ళమే మా చిన్నప్పటి నుంచి. అందరూ బాబు బాబు అని పిలిచేవాళ్ళు. ఒకసారిగా ఒరే అనేసరికి సరే చిన్నపిల్లని ఎలాగ పిలుస్తారు హ్యాపీ, ఇంటి పనులు అనేసరికి నాకు ఎక్కల. అంటే నాకు షూటింగ్లు తిరిగే టైం దొరకట్లా. అప్పుడు వాళ్ళే ఫోన్ చేసి లెటర్ రాశారు ఇంటికి, మీ వాడిని పట్టుకున్నాం మా దగ్గర ఉన్నాడని. ఓకే. మా నాన్న ఇద్దరు వచ్చేసి ఏడుపు గోల, తలకాయలు బాధేసుకుని, నేను చచ్చిపో అనుకున్నావా ఏంటిది, ఉన్న ఒక మగపిల్లాడు 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఇలా చేసావేంట్రా ఇది రాదు అని గోల పెట్టేసి. అప్పటికే మాది గుడివాడలో 4 పోర్షన్లు బిల్డింగ్. 1 పోర్షన్లో మేము ఉండేవాళ్ళం, 3 పోర్షన్లు రెంట్కి ఇచ్చేవాళ్ళు. ఓకే. లేదు నేను ఇంటికి వచ్చానంటే మీరు కొట్టేస్తారు చంపేస్తారు నన్ను, నేను రాను. ఏమొద్దు ఒక్కసారి రా, వచ్చి చెల్లెళ్ళు కనిపించి చెల్లెళ్ళు ఏడుస్తున్నారు, ఇక్కడికి వచ్చేసి నిన్ను చేర్పిస్తామని చెప్పేసి ఇంటికి తీసుకెళ్లారు. ఒకరోజే ఉన్నా, తెల్లారి మళ్ళీ బయలుదేరి వచ్చేసాం. చెల్లెళ్ళు అంతా ఏడ్చారు, ఆల్ ద బెస్ట్ చెప్పారు నాకు. రవళి హరిత ఇద్దరు. సరే అని చెప్పేసి హ్యాపీగా తీసుకొచ్చారు. రూమ్ అది చూశారు. 400 రూపాయలు రూమ్ చెన్నైలో. ఓకే. ఇద్దరం ఉన్నాం, 200 కట్టుకుంటూ. ఇంకొక పార్ట్నర్ దొరికాడు. కరాటేలో చేర్పించారు, డాన్స్ క్లాస్లో చేర్పించారు, హార్స్ రైడింగ్. పేరెంట్స్ సపోర్ట్ వచ్చిందంటే ఇక అన్నీ వచ్చేసినట్టేగా. మంత్లీ పంపిస్తేవాళ్ళు ఎంఓ, డబ్బులు వచ్చేసాయి. ఫస్ట్ సెకండ్ కంతా డబ్బులు వచ్చేస్తుంది. అలాగే ఒక 6 months 7 months వెళ్ళిపోయింది. చక్కగా కట్టడం, మెస్ కట్టేసుకునేవాడిని. ఇంక వేరే ఏముంది, మెస్సు గేమ్స్ అంతే, డాన్స్ కరాటే.